హలో ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డే 4 ఇన్ అవర్ ట్రాన్స్ఫర్మేషన్. నేను జిమ్లో ఎంతోమందిని చూశాను. ఈ రోజుని మాత్రం ఎవ్వరూ స్కిప్ చేయరు. అదే బైస్ అండ్ ట్రైస్ వర్కౌట్ డే. ఇట్స్ కమింగ్ బ్యాక్ టు అవర్ వర్కౌట్స్. ఈరోజు నేనైతే చేయబోతున్నది హ్యామర్ అండ్ రెగ్యులర్ డంబుల్ వర్కౌట్ విచ్ ఈస్ గోయింగ్ టు టార్గెట్ మై బైస్. సో హ్యామర్లో అయితే ఈ విధంగా ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తున్నానో అదే విధంగా చేయాలి. ఇదే హ్యామర్ వర్కౌట్ అంటారు దీన్ని. అండ్ నేను ఇంకో వేరియేషన్ బైసెప్స్లో వచ్చేసి రాడ్ లిఫ్టింగ్. సో ఈ రాడ్ లిఫ్టింగ్లో 80% బైస్ అనేవి టార్గెట్ అయితే 20% ట్రైస్ అనేవి టార్గెట్ అయితే. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ వర్కౌట్ కూడా మనం బైసెప్స్ అనేది టార్గెట్ అవుతుంది. కాకపోతే ఇన్సేప్ చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి డిఫరెన్స్ ఏమంటే, ఇన్సేప్ చేసిన వర్కౌట్లో మీ బాడీ అనేది కొద్దిగా మూమెంట్ అనేది అవుతూ ఉంటుంది. ఇప్పుడు చేస్తున్న వర్కౌట్లో మన బాడీకి కాన్స్టెంట్గా పెట్టి హ్యాండ్స్ అంటే బైసెప్స్కి మాత్రమే ప్రెజర్ ఇస్తాం కాబట్టి దీన్నే టార్గెటెడ్ వర్కౌట్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న వర్కౌట్ ట్రైసెప్స్. సో ఇప్పుడు నేను చేస్తున్న విధంగా కాన్స్టెంట్గా అయితే చేయండి. వెయిట్స్ అనేది లో టు హై, ఎప్పటికైనా సరే లో టు హైయే వెళ్ళండి. Triceps, which is going to add more beauty to your arms, hand, whatever it might be. కాకపోతే మీరు ఎప్పుడు వర్కౌట్ చేసేటప్పుడైనా సరే కన్సిస్టెంట్గా, కాన్స్టెంట్గా, డిసిప్లిన్తో చేయండి. అప్పుడే మనకి రిజల్ట్స్ అనేవి ఈజీగా వస్తాయి. ఈజీ అంటే కష్టపడింది ఏది రాదు, బట్ ఎప్పుడైతే మీరు కన్సిస్టెంట్గా, కాన్స్టెంట్గా వర్కౌట్ చేస్తారో అనుకున్న రిజల్ట్స్ అనుకున్న విధంగానే వస్తాయి. సో లెట్స్ లర్న్ టుగెదర్, grow together. Please do like, share and subscribe.